ఆఫ్ యూ. సో ఇప్పటి వరకు Good జరిగిన evening. క్లాసెస్ ఇప్పటివరకు జరిగిన క్లాసెస్లో లైక్ లాస్ట్ క్లాసెస్లో మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ తర్వాత ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలనేది నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నాం. సో వాటిలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? తర్వాత డేటా బ్యాకప్ రీస్టోర్ ఎలా చేయాలనే క్లాస్ కూడా నేను మీతో ఎస్టర్డే క్లాస్లో డిస్కషన్ చేస్తున్నాను. సో వాటిలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీవన్. ప్లీజ్ మ్యూట్ తీసి మాట్లాడండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో? లేవు సార్. No doubt, sir. అన్నీ అర్థమవుతున్నాయి కదండి, ఎక్కడ కూడా మిస్టేక్స్ ఏం లేవు కదా? కరెక్ట్గా 1-2 సార్లు వీడియో చూడండి. ఈచ్ అండ్ Okay. ఎవ్రీథింగ్ ఎక్కడైతే మీకు ఇంపార్టెంట్ అనిపిస్తుందో అది లైక్ మీరు నోట్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే ప్రతి కాన్సెప్ట్ కూడా టాలీలో మనం నేర్చుకునే ప్రతి కాన్సెప్ట్ ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఎలా ఉపయోగించాలనేది మీ మైండ్కి తగలాలి. మనం నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి మనం వర్క్ చేసే ప్లేస్లో ఆ వర్క్ చేసే ప్లేస్లో మనం ఎలా అకౌంట్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనే థాట్స్ మీకు రావాలి. అక్కడ నేచర్ ఆఫ్ బిజినెస్ని బట్టి అది మీరు గమనించాలి. ఓకే, డన్ అండి. సో యాజ్ యూజువల్ లైక్ మన సబ్స్క్రైబర్స్ కావచ్చు, వ్యూవర్స్ కావచ్చు, సో ఎవరైతే యూట్యూబ్లో కంటెంట్ చూసి నేర్చుకుంటుంటారో వారికి టాలీ లోకేష్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అనేది 100% ఉపయోగపడతాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ టాలీ లోకేష్ మెటీరియల్స్ను ఆర్డర్ పెట్టుకోవచ్చు. యాజ్ యూజువల్ జిఎస్టీకి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మెటీరియల్ కూడా అవైలబుల్లో ఉంది. ఇది కూడా చాలా వరకు ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఎస్ఏపి ఎఫ్ఐసి వారు నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ప్రిపరేషన్ సంబంధించిన మెటీరియల్ కూడా అవైలబిలిటీలో ఉంది. తర్వాత అడ్వాన్స్డ్ ఎక్సెల్, సో రిలేటెడ్ మనకి అడ్వాన్స్డ్ ఎక్సెల్ కూడా జాబ్ ప్లేస్లో ఉపయోగించాల్సి వస్తుంది. వాటికి సంబంధించిన మెటీరియల్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు. వీటి యొక్క లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. పేజ్ నెంబర్ 50, ప్రాబ్లం నెంబర్ 14. సో ఇక్కడ మీరు చూస్తే లైక్ ఇండియన్ రెడీమేడ్ షోరూమ్, ఇది ఒక రెడీమేడ్ షోరూమ్ అండి. వీళ్ళు ఏం చేస్తారంటే సో షర్ట్స్ని తయారు చేసి మార్కెట్లో సేల్ చేస్తారు. అందుకు గాను వీరు వచ్చేసి 25 lakhs బిజినెస్ పెట్టి స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ వీరు ఏం చేస్తారంటే రా మెటీరియల్ని పర్చేజ్ చేస్తారు, వాటిని ఫినిష్డ్ గూడ్స్గా మారుస్తారు, తర్వాత మార్కెటింగ్లో సేల్ చేస్తారు ప్రాఫిట్కి. ఈ ప్రాసెస్కు కావాల్సిన టోటల్ వర్క్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఒక షర్టు తయారు చేయాలంటే ఏమేమి కావాలి చెప్పండి మీరు? ఒక షర్టు కావాలంటే ఏమేమి కావడానికి ఏమేమి రా మెటీరియల్ అవసరం చెప్పండి? క్లాత్ కావాలి సార్. క్లాత్, ఇంకా థ్రెడ్, థ్రెడ్, తర్వాత బటన్స్ ఇవన్నీ కావాలి సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ తయారు చేయాలంటే ఏమేమి కావాలి రా మెటీరియల్ చెప్పండి? మదర్ బోర్డ్ కావాలి, ప్రాసెసర్ కావాలి, తర్వాత హార్డ్ డిస్క్, ర్యామ్, తర్వాత ఆప్టికల్ డ్రైవ్, గ్రాఫిక్ కార్డ్, పెరిఫెరల్స్ కావాలి, కంప్యూటర్ పెరిఫెరల్స్ కావాలి. అంటే ఒక ప్రోడక్ట్ ను తయారు చేయాలంటే వాటికి సంబంధించిన రా మెటీరియల్స్ అనేది మార్కెట్ లో అందరి దగ్గర ఒకే చోట దొరకవు. ఎక్విప్మెంట్స్ అన్ని రకరకాల పర్సన్స్ దగ్గర రకరకాల వస్తువులు దొరుకుతాయి. ఇక్కడ కూడా మనం పర్చేజ్ చేసాం 3 persons దగ్గర నుంచి. ఇండియన్ గార్మెంట్స్ నుంచి క్లాత్ పర్చేజ్ చేసాం, ఫ్రెంచ్ షాప్ నుంచి బటన్స్ పర్చేజ్ చేసాం, హరీ ట్రేస్ నుంచి థ్రెడ్స్ పర్చేజ్ చేసాం. అంటే ఒక్కొక్క వస్తువు ఒక్కొక్కరి దగ్గర పర్చేజ్ చేయడం జరిగింది. వీళ్ళే కాదు, మన నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి మన అవసరానికి సంబంధించిన వస్తువులు ఎక్కడైతే ఉంటాయో వాటన్నిటిని మనకు కావాల్సిన విధంగా వెళ్ళి పర్చేజ్ చేసుకుంటాం. ఇది కామన్. సో రా మెటీరియల్ అంతా పర్చేజ్ చేసి మనకి ఎంత క్వాంటిటీ కావాలనో అంత క్వాంటిటీ మాన్యువల్గా జనరేట్ చేసుకుంటాం. సో ఈ అన్ని రా మెటీరియల్ తెచ్చి ఫుల్ షర్ట్స్, హాఫ్ షర్ట్స్ 1300 నెంబర్స్ క్వాంటిటీ కావాలనుకుని దానికి తగిన విధంగా రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేసాం. రా మెటీరియల్ పర్చేజ్ చేసిన తర్వాత జనరేట్ అయ్యి ఫినిష్డ్ గూడ్స్గా మార్చి షర్ట్స్ని మార్కెట్లో ప్రాఫిట్కి సేల్ చేసుకుంటాం. ఇలా హోల్డ్ చేయంగా బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందనేది మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. ఓకే, సో ఈ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుంటాం. ఇది మనకి ఆటోమేటిక్ కాదు, మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఆటోమేటిక్ అంటే బిల్ ఆఫ్ మెటీరియల్ వస్తుంది, అది ప్రీ డిఫైన్డ్గా మనం సెట్ చేసుకుంటాం. అది తర్వాత సెకండ్ మెటీరియల్లో మనకు వస్తుంది. సో ఇది మాన్యువల్గా మనం ఎలా చేయాలి
అనేది టుడే క్లాస్లో డిస్కషన్ చేస్తాం. ఓకే, స్పీడ్లో పెట్టుకున్నామా? నైస్. కంపెనీ నేమ్ ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ఇచ్చి సేవ్ చేయండి. ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్తోనే ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ మెయింటైన్ అకౌంట్స్, ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. రిమైనింగ్ నో పెట్టండి. సేవ్. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ ఐపీస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఓకే, సో డన్. క్రియేట్లోకి వెళ్తున్నాను. ఫస్ట్ లెడ్జెస్లోకి వెళ్తున్నాను. ఈ ప్రాబ్లంలో లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి చెప్పండి, ఎవరైనా ఒకరు చూద్దాం. క్యాపిటల్ అకౌంట్, తర్వాత పర్చేజ్ ఇండియన్ గార్మెంట్స్, ఇండియన్ గార్మెంట్స్, ఫ్రెంచ్ షాప్, ట్రేడర్, హరి ట్రేడర్స్, వేజెస్, డైరెక్ట్, తర్వాత సేల్స్ అకౌంట్, తర్వాత రిసోర్స్, సో ఈ విధంగా దాంట్లో లెడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్రియేషన్ చేస్తున్నాం. ఓకే, చేస్తున్నాము. నెక్స్ట్ యూనిట్ మన న్యూస్లో పెట్టుకోండి. నాయిస్ వస్తుంది. మీ ఎంటీ అంటే మీటర్స్, ఈజెడ్ అంటే డజన్స్, తర్వాత పీసీ అంటే పీసెస్, ఓఎస్ అంటే నెంబర్స్. ఓకే, ఇవన్నీ యూనిట్స్ ఆఫ్ మెజర్స్. నెక్స్ట్ వీటిలో గ్రూప్స్ అయితే లేవు, మనం క్రియేషన్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా. ఓకే, క్లాత్స్ అనే ఒక గ్రూపు, బటన్స్ అనే ఒక గ్రూప్స్, షర్ట్స్ అనే గ్రూపు, థ్రెడ్స్ అనే గ్రూప్స్ అని మనం చేసుకోవచ్చు. నీట్గా అకౌంట్స్ మనం మెయింటైన్ చేయాలనుకుంటే క్లాత్స్, బటన్స్, థ్రెడ్స్, ఈ విధంగా మెయింటైన్ చేయొచ్చు. ఎస్కేప్. తర్వాత స్టాక్ ఐటెంలోకి వెళ్తాం. ఓకే, సో ఫస్ట్ ఏముంది, రేమండ్ క్లాత్. చూడండి గ్రూప్స్ ఇడికి వచ్చేసాయి. క్లాత్కి క్లాస్ తీసుకోవాలి. యూనిట్స్ ఏమున్నాయి, మీటర్స్ ఉన్నాయి, ఎంటీ, ఎంటర్. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమి ఉండదు. ఇంకా ఒక్కొక్క ప్రాబ్లం ఒకలా ఉంటుంది. అగ్జంబర్గ్, క్లాత్స్, మీటర్స్. నెక్స్ట్ స్టైలిష్, బటన్స్, డజన్స్, తర్వాత క్రాస్ బటన్స్, నెక్స్ట్ స్మూత్ థ్రెడ్స్, పీసీ, తర్వాత యార్న్ థ్రెడ్,
తర్వాత కాలర్ మెటీరియల్, దీనికి ఎలాంటి గ్రూప్ లేదు, ప్రైమరీ పీసీ. తర్వాత ఆఫ్సెట్స్, నంబర్స్, తర్వాత ఫుల్ సెట్స్, ఈ విధంగా ఐటమ్స్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి. ఎస్కేప్, ఎస్కేప్, వోచర్స్. సో ఫస్ట్ రిసిప్ట్ తీసుకోవాలి, క్యాపిటల్. సో ఎంత పెట్టారు క్యాపిటల్ మనకి 25 lakhs. నెక్స్ట్ పర్చేస్. సో ఇక్కడ వచ్చేసి ఇండియన్ గార్మెంట్స్, రేమండ్ క్లాత్ 3500, రేటు 350. సో ఆగ్జంబర్గ్ క్లాత్ 4250. టోటల్గా 22,25,000కి మనం పర్చేజ్ చేయడం జరిగింది. ఫ్రెంచ్ షాప్, స్టైలిష్ బటన్స్ 2000, గ్లాస్ బటన్స్ 1340. టోటల్గా 1,52,000 పర్చేజ్ చేశాం. నెక్స్ట్ రీటైలర్స్, స్మూత్ థ్రెడ్స్ 2000 పీసెస్. తర్వాత యార్న్ థ్రెడ్ 1520, 60,000కి పర్చేజ్ చేశాం. నెక్స్ట్ క్యాష్, కలర్ మెటీరియల్ 2030. ఈ విధంగా మనం డిఫరెంట్ సప్లయర్స్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఏ సింగిల్ హాఫ్ సెట్ 1300 నెంబర్స్. ఓకే, ఎస్కేప్, క్రియేట్ ఓచర్ టైప్. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ టైప్ ఆఫ్ ఓచర్ అంటే స్టాక్ జర్నల్ తీసుకోవాలి. స్టాక్ జర్నల్ లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్, యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్. ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. యాక్సెప్టర్ను సేవ్. ఇప్పుడు ఓచర్స్లోకి రండి. తర్వాత రైట్ సైడ్లో అదర్ ఓచర్స్, లేదంటే ఆల్ట్ F7. అదర్ ఓచర్స్లోకి వెళ్ళి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ప్రోడక్ట్, ఇక్కడ వచ్చేసి హాఫ్ సెట్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎన్ని క్వాంటిటీ కావాలంట, 1300 క్వాంటిటీ కావాలంట. సో ఇలా వస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇలా షో చేస్తుంది. సో ఆ 1300 ఫుల్ ఆఫ్సర్స్ తయారు చేయాలంటే మనం రా మెటీరియల్ పర్చేజ్ చేసినాం పైన, రేమాండ్, ఆగ్జంబర్గ్, స్టైలిష్, క్రాస్, ఇవన్నీ వీటిని ఉపయోగించాలి. ఆగ్జంబర్గ్ క్లాత్ 400 మీటర్స్ మన దగ్గర స్టాక్ ఉంది, దాంట్లో 2600 మీటర్స్ ఉపయోగిస్తున్నాం. రేటు మనం పర్చేజ్ చేసిన రేటే పడిపోతుంది. నెక్స్ట్ స్టైలిష్ 2000 బటన్స్ ఉన్నాయి, ఆ 2000లో 867 డజన్స్ మనకు కావాలి. తర్వాత యార్న్ థ్రెడ్ 1300 పీసెస్. నెక్స్ట్ కాలర్ మెటీరియల్ 1300. ఓకే, ఆ తయారు చేసేటప్పుడు కొన్ని ఎక్స్పెన్సెస్ జరుగుతాయి. వేజెస్, అదర్ మిస్లన్ ఎక్స్పెన్సెస్. పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్లో ఇవ్వాలి. 39,000. తర్వాత అదర్ మిస్లన్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ వచ్చేసి 91,000. సో హాఫ్ షర్ట్స్ 1300 నెంబర్స్ తయారు చేసాం. ఇప్పుడు ఫుల్ షర్ట్స్, ఇప్పుడు చూడండి హాఫ్ షర్ట్స్ ఆటోమేటిక్గా 1300 నెంబర్స్ జనరేట్ అయినాయి. ఇప్పుడు ఫుల్ షర్ట్స్
ఇవి కూడా 1300. సో దీనికి ఏమేమి యూజ్ చేస్తాం? ఆగ్జంబర్గ్ 1400 క్వాంటిటీ మన దగ్గర ఉంది. మనం 3250 ఆగ్జంబర్గ్ రేమండ్ కదా, 3500 మీటర్స్ మన దగ్గర ఉన్నాయి. 3250 ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్ క్రాస్ బటన్స్ 1300. తర్వాత స్మూత్ థ్రెడ్స్, తర్వాత కాలర్ మెటీరియల్. ఇక్కడ నెగిటివ్ స్టాక్ ఎందుకు వచ్చింది చెప్పండి, ఎవరైనా చూద్దాం. ఇక్కడ నెగిటివ్ స్టాక్ ఎందుకు వచ్చింది? కాలర్ మెటీరియల్ 1300 పీసెస్ కదా సార్ ఉన్నది మనకి ప్రాబ్లం లో. ఆల్రెడీ అక్కడ వాడేసాం కదా, ఆఫ్ షర్ట్స్ లో వాడేసాం, అందుకని బ్యాలెన్స్. యా, సో మనం యాక్చువల్గా కాలర్ మెటీరియల్ 2000 పీసెస్ మనం పర్చేజ్ చేసినాం. పైన ఆఫ్సర్స్లో ఆల్రెడీ మనం 1300 పీసెస్ పర్చేజ్ చేసినాం. మళ్ళీ 1300 అంటే ఉండవు కదా మన దగ్గర. సో మన దగ్గర ఉండేది 700. కాబట్టి ఇంకా రిమైనింగ్ నెగిటివ్ స్టాక్ 600 నెగిటివ్ స్టాక్ చూపిస్తుంది. అవి మళ్ళీ మనం పర్చేజ్ చేసిన తర్వాత అప్పుడు సరి అవుతుంది, పాజిటివ్ వాల్యూకు మారుతుంది. ఓకే, 52,000. మిస్లెన్ ఎక్స్పెన్సెస్ 1,30,000. రెండు జనరేట్ చేసినాం, ఆఫ్సర్స్ ఫుల్ సర్స్. ఇప్పుడు ఏం చేయాలంటే సేల్స్ చేయాలి. F8 కిషోర్కి సేల్ చేస్తున్నాం. సో ఫుల్ సర్స్ ఆటోమేటిక్గా క్వాంటిటీ జనరేట్ అయిపోయింది. ఇప్పుడు 800, రేట్ వచ్చేసి 1500. నెక్స్ట్ 600, రేట్ వచ్చేసి 1000. టోటల్గా 18 lakhsకి మనం సేల్ చేసాం, క్యాష్కి సేల్ చేస్తున్నాం. సో ఫుల్ సెట్స్ 500, 1400. తర్వాత హాఫ్ సెట్స్. సో 500, 700 కదా, 700, 900, 13,30,000. ఇలా మనము మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి అనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేసాం. సో ఇప్పుడు ఎస్కేప్ ఇస్తున్నాను. డే బుక్లో వెళ్తే మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసింటాన్ని ఇక్కడ షో చేస్తాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తే Alt F అని ఎక్స్పాండ్ చేశాను. మనకి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? ఇక్కడ 11,23,650 రూపీస్ వచ్చింది. తర్వాత స్టాక్ సమ్మరీ Alt F1, తర్వాత F12 కాన్ఫిగర్. ఇక్కడ సో గూడ్స్ ఇన్వర్స్ ఎస్, సో గూడ్స్ అవుట్వర్స్ ఎస్, ఇవి ఎస్ చేయాలి. ఇన్వర్స్ వాల్యూ, అవుట్వర్డ్స్ వాల్యూ, క్లోజింగ్ స్టాక్ చూపిస్తుంది మనకి. ఇక్కడ నెగిటివ్ స్టాక్ 600 ఉంది కాబట్టి అది నెగిటివ్ స్టాకే మనకి చూపిస్తుంది. ఈ విధంగా మనము మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేసాం. ఇంకా నార్మల్ మీరు పర్చేజ్ రిజిస్టర్ చూసుకోవాలంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ బుక్స్, లేదంటే అకౌంట్ బుక్స్, సేల్స్ రిజిస్టర్, ఏప్రిల్ మంత్ ఎంత వాల్యూ ఉందనే షో చేస్తుంది, టోటల్ వాల్యూ. పర్చేజ్ రిజిస్టర్ ఏప్రిల్ మంత్ ఎంత ఉందో మనకు షో చేస్తుంది. ఇంకా మనకి రిసిప్ట్ ఉంటే 1 ట్రాన్సాక్షన్ షో చేస్తుంది. పేమెంట్ ఏం లేవు, కాంట్రాక్ట్స్ కూడా ఏమి లేవు. ఓకే, క్యాష్ బ్యాలెన్స్ చూడాలంటే క్యాష్ బ్యాలెన్స్ చూడవచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా షో చేస్తుంది. ఓకే, ఈ విధంగా మనము ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా సెట్ చేయాలనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఓకేనా, క్లియర్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? ఎనీవన్? నో డౌట్. క్లియర్. ఓకే, గుడ్. యా, నెక్స్ట్ వన్ చూడండి.